హాయ్ హలో నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా తిరిగి వైష్ణవి పటేల్ వీడియోస్ కి స్వాగతం సుస్వాగతం నేనైతే బాగున్నాను నా పేరు వైష్ణవి ఈ రోజు మనం ఏం వీడియో చేసుకోబోతున్నామంటే ఈ రోజు మనం టెర్రస్ గార్డెన్ మీదకి వచ్చాము మా టెర్రస్ గార్డెన్ మీదకి వచ్చాము అయితే ఈ రోజు మనం ఏం వీడియో చేసుకోబోతున్నాం నువ్వు ఈ చెట్టు దగ్గరికి ఎందుకు కూర్చున్నావు నువ్వు ఎప్పుడు అక్కడ సైడ్ గులాబీ చెట్ల దగ్గర కూర్చునేట్టు కదా అంటున్నారు ముందర ఏం లేవు అనుకుంటున్నారు కదా ఎందుకంటే నేను తర్వాత చెప్తాను ముందు ఒక విషయం చెప్పాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇదేం విషయం అసలు విషయమే లేదు అంటున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చేస్తారు మీరు ఈ చెట్టు గురించి చూశాక ప్రతి ఒక్కరికి స్టేటస్లో పెడుతుంటారు అంతా మా దగ్గర నెంబర్స్ లేని వాళ్ళు కూడా పెడుతుంటారు థ్యాంక్స్ ఓకే ఈ చెట్టు గురించి చెప్పేద్దాం మనం అంటే ఇది మనకి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఈ చెట్టు కాదు ఈ యొక్క రోగం కాదు ఒక డయాబెటిక్ షుగర్ ప్రతి ఒక్కరింట్లో కనీసం ఒక్క వారికైనా ఉంటుంది అది ఏంటంటే ఇన్సులిన్ అంటే మనకి షుగర్ అంటే పేరు ఇన్సులిన్ మనకు టాబ్లెట్స్ దొరుకుతాయి ఇంజెక్షన్స్ దొరుకుతాయి కదా అదే మనం బయటికి వెళ్ళే బదులు ఇంట్లోనే హ్యాపీగా పెంచుకోవచ్చుగా ఒక్కసారి బయటికి వెళ్తే సరిపోయి నర్సరీలో కొనాలి కదా అందుకు ఒక్కసారి బయటికి వెళ్తే అయిపోతుంది ఓకే ఈ చెట్టు పేరు ఇన్సులిన్ ఇది అమెరికాలో కనుగొన్నారు అమెరికాలో నుంచి మన దగ్గరకు వచ్చింది మన వాళ్ళు వాడుతున్నారు మన దగ్గరకు రాలేదు కానీ మన వాళ్ళు వాడుతున్నారు అక్కడికి ఇప్పుడు మన ఇండియాలోకి వాళ్ళకి వెళ్తారు కదా అక్కడ వాళ్ళకి దొరుకుతుంది చెట్టు నర్సరీకి వెళ్ళారనుకోండి ఆ చెట్టుని కొనుక్కొచ్చారనుకోండి ఇక్కడ మనకి ఇది వస్తుంది తర్వాత వాళ్ళు ఇంకొరికి ఇది పెంచుకోవడం కూడా చాలా ఈజీ ఎలా అంటే ఇప్పుడు మనం ఒక్క మొక్క తెచ్చుకున్నాం అనుకోండి ఒక 20 మొక్కల దాకా వస్తాయి చూడండి పింక్ గా ఉంటాయి కలర్ కొన్ని ఏమో ఎండిపోయాయి కూడా ఆకులు చూస్తున్నారు కదా మీరు ఓకే దీన్ని ఎట్లా వాడాలంటే మనకి ఇప్పుడు ఆకు ఉంది కదా ఒక ఆకుని తీసుకొని చేసి చూపిస్తాను ఆకుని తీసుకొని ఒకసారి కడి చేసుకోండి తూడు చేసుకుంటే ఏం పర్వాలేదు ఇప్పుడు మళ్ళీ అక్కడి వరకు వెళ్ళాలంటే మీకు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది కదా కాబట్టి ఇప్పుడు ఏం అక్కడ వెళ్ళా ఆ తర్వాత దీన్ని మనం తినేయాలి ఎంత అంటే ఒక హాఫ్ ఇంత ఉంది కాబట్టి టోటల్ తినొచ్చు లేదా ఇంత ఉంది అనుకోండి ఇంత అయితే సరిపోతుంది ఇంత అలా తినుకోండి ఇప్పుడు నేను ఎన్ని రోజులు తినాలి అంటే 95 days అంటే 3 months తినాలి దీన్ని ఇలా తినాలంటే ముందు ఈ ఆకు ఇలా బిఫోర్ ఫుడ్ మనకి టాబ్లెట్స్ ఎలా వాడతాము ఈ ఇన్సులిన్ టాబ్లెట్ అలాగే వాడాలి ఇన్సులిన్ లీఫ్ దీన్ని నేను తిని చూపిస్తాను నేను ఇంతే తీసుకున్నాను ఇప్పుడు తినేయాలి ఇలా కర్రీ కూడా చేసుకోవచ్చు అండి పులుపుగా బాగుంటుంది కర్రీ తింటే చెప్పు కర్రీ తింటే మనకి ఇది ఒట్టిగా తినబుద్ధి కాదు ఇట్లా అనిపిస్తుంటుంది కదా కడుపులో పురుగులు ఉంటే అవుతాయి చచ్చిపోతాయి తప్పకుండా ఈ యొక్క కర్రీని కానీ లేదా ఈ యొక్క మొక్కని కానీ పెంచుకోండి తిని చూడండి లేదా ఆకు ఎక్కడైనా దొరికింది అనుకోండి ఒక చెట్టు కూడా ఇంత ముందర పెట్టుకున్నారు అనుకోండి ఆకుని తెంపుకొని వచ్చుకొని మీరు తినండి లేదా మీరు కొనుక్కొచ్చుకో ఒక ఆకు తిన్నాక మీకు లేదా మీరు అట్లా చేయకండి ఒక రూట్ ఒక 5-10 ఉంటాయి కదా 5-10 అట్లా ఉంటాయి కదా ఒక రూట్ని పీకేసుకొని వచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి వాళ్ళని అడగండి ఇది మాత్రం ఓకే బాయ్ నా నోట్లో ఇంకా అయిపోనే లేదు అది అట్లానే కూర్చుంది టేస్ట్ పోతుంది నమ్మలేస్తాను చెప్పేసా ఇక ఓకే చిన్న హార్వెస్ట్ వీడియో చేస్తాను
చిన్న దీంట్లోనే కలిపేస్తాను. ఓకే టమాటాస్ ఓకే ఇక్కడ టమాటోస్ ఉన్నాయి, కట్ చేస్తాను. టమాటో ఉంది, అలాగే పచ్చడి కూడా ఉంటాయి. ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే ఉందండి టమాటో. ఓకే అదే ఇంకో టమాటో అక్కడ ఉంది. కమాన్ కాయలు కూడా తెంపేస్తున్నాను, పచ్చడి చేసుకోవచ్చు హాయిగా. ఇప్పుడు తర్వాత తెంపుకుంటాను. అలాగే ఇక్కడ బాగా పాలకూర ఉందండి, తెంపుకుందాం పాలకూర. ఇక్కడ కూడా ఒక టమాటా ఉంది. ఇక్కడ కూడా ఒక టమాటో ఉంది. ఫస్ట్ టమాటో తెంపేస్తాము. పాలకూర ఎంత చక్కగా అయిందో. ఇక్కడ ఉంది. ఇలా బెంగళూరు టమాటా అండి, బెంగళూరు టమాటా వచ్చింది మాకు. అంతే. ఓకే ఇక్కడ కొద్దిగా పాలకూర తెంపి చూపిస్తాను. నెక్స్ట్ మళ్ళీ మేము అక్కడ టమాటా మొక్క కూడా ఉంది, జాగ్రత్త. అందులోనే ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. అవునండి టమాటో మొక్క కూడా పెరిగింది ఇక్కడ. దీంట్లో కొంచెం జాగ్రత్త. ఉల్లిపరక కూడా వచ్చేసింది. కొద్దిగా తెంపి చూపిస్తున్నాను మీకు. కొంచెం ఇంతవరకు నేను హార్వెస్ట్ వీడియో చేయలేను కదా, అందుకే కొద్దిగా అంటే కొద్దిగా తెంపి చూపిస్తాను మీకు అంతే. ఇంకా తెంపుతారు. నెక్స్ట్ పెద్ద హార్వెస్ట్ కొద్దిగా ఇంకా ఏమైనా కూరగాయలు పెరుగుతాయి కదా, అప్పుడు ఇంకా కొద్దిగా పెద్ద హార్వెస్ట్ లాగా చేసి చూపిస్తాను. ఓకే ఇంకా కొద్దిగా తెంపి చూపిస్తాను మీకు అంతే. మంచిగా తెంపు. ఇట్లా ఓకే చాలు ఇంకా. ఓకే బాయ్ బాయ్. నన్ను చూపి. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ల. ఇన్నిసార్లు చెప్తా, ఫస్ట్లోనే చెప్పేసావు కదా అంటున్నారు కదా. ఓకే ఇన్ని పెరిగాయి. ఒక 3 టమాటోస్, ఒక కచ్చిది, అలాగే పాలకూర. ఓకే బాయ్ బాయ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.